వేదిక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కదా. వై నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది కూడా మనము చాలా విషయాలు మనం ఎట్లా తెలుసుకుంటాం ప్రతి క్లాస్ లో. మరి ఈ అన్లిమిటెడ్ మరి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న ఈ బిజినెస్ లో మరి అన్లిమిటెడ్ గా మన డ్రీమ్స్ ని మనము నెరవేర్చుకోవచ్చు, లేదంటే సాధించుకోవచ్చు, లేదంటే అచీవ్ అవ్వచ్చు. అంటే ఈరోజు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఒక పర్సనల్ లైఫ్ లో కానీ ఒక ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ మనం ఒక విన్నర్ గా ఉండాలి అంటే మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి. ఎందుకంటే మనము చేసే పనులు మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటారు అనుకో, వాడిని ఏమంటారు? తెలివి తక్కువ వాడు అంటారు. తెలివి తక్కువ అంటే అతని యొక్క మైండ్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేయకపోవడం. తెలివి తక్కువ అని ఎవరంటాడు? ప్రతి ఒక్కటి మిస్టేక్ చేసుకుంటూ పోతున్నాడు. ఇది ఎలా చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది అనే తెలియక మిస్టేక్ చేస్తుంటే వీడు అమాయకుడు, తెలివి తక్కువ అంటారు. అంటే మైండ్ సెట్ అనేది అతనికి స్ట్రాంగ్ గా లేనట్టు. ఓకేనా? అలాగే చాలా ఈజీగా వర్క్ చేసుకుంటే తెలివైన వాడు అంటారు. ఒక తెలివైన వాడు, తెలివి తక్కువ వాడు నిర్ణయించేది ఏంటంటే దైర్ మైండ్ సెట్. మన యొక్క ఆలోచన విధానం, మన బుర్ర పనిచేసే విధానాన్ని బట్టి మన పనులే నిర్ధారించబడతాయి. మనం చేసే పనులు ఆ విధంగా ఉంటాయి ఎప్పుడైనా కూడా. హలో, గుడ్ మార్నింగ్ అమ్మ. మీటింగ్ చెప్తున్నాను, అయిపోయింది. వచ్చాను. లింకా? సరే సరే, ఓకే, సరే. కాబట్టి మన మైండ్ సెట్ ఎలా ఉంటే మనం సక్సెస్ అవుతాం, మన మైండ్ సెట్ ఎలా ఉంటే మనం ఫెయిల్యూర్ అవుతాం అనేది కూడా మనం తెలుసుకుంటే, మనం ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉంటే మన పనులు ఎలా ఉంటాయి అనేది ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే జీవితంలో ఎక్కడైనా సరే, ఒక చైల్డ్హుడ్ లైఫ్ లో కానీ, ఒక స్టూడెంట్ లైఫ్ లో కానీ, ఒక బ్యాచులర్ లైఫ్ లో కానీ, ఒక జాబ్ లైఫ్ లో కానీ, ఒక బిజినెస్ లైఫ్ లో కానీ, ఒక ఫ్యామిలీ లైఫ్ లో కానీ, ఎక్కడైనా సరే నువ్వు అనుకున్నది సాధించాలంటే నీ ఆలోచన ఎలా ఉండాలి, నీ ఆలోచనకు అనుగుణంగా పనులు ఎలా ఉండాలి, ఆ పనులు ఎలా ఉంటే ఫలితాలు ఎలా వస్తాయి అని ఈ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. కాబట్టి మైండ్ సెట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయని తెలుసుకుందాం. మరి ఈరోజు మైండ్ సెట్ పరంగా చూసుకుంటే మైండ్ సెట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ అంటే ఇదేంటి? మనం పూర్ అనేవాడు, రిచ్ అనేవాడు ఎక్కడ విన్నాం ఇప్పటిదాకా? ఎవరైనా బాగా ధనవంతులైతే వాళ్ళు రిచెస్ట్ పీపుల్ లేదా రిచ్ పర్సన్స్ అంటాం. ఎవరన్నా ధనవంతులు అంటే ధనం లేకపోతే వాళ్ళని పూర్ పర్సన్స్ అంటున్నారు, పేదవాళ్ళు అంటున్నారు. మరి ఈ రిచ్ పూర్ అనే వర్డ్ ఎక్కడ వాడాము అంటే మనకు తెలిసింది ఒక విషయంలోనే. ధనము లేని వాళ్ళని పూర్ అంటాము, ధనమున్న వాళ్ళని రిచ్ అంటాం. ధనము ఎక్కువ తక్కువ ఉన్న విషయాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ రిచ్ పూర్ అనే వర్డ్స్ వినడం జరిగింది. అంతకు మించి మనకి ఎక్కడ తెలియదు. ఇది ఇప్పటిదాకా మనం తెలుసుకుంది. రిచ్ పూర్ అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అది ఏం చెప్తుందంటే రిచ్ పూర్ అనేది ఫైనాన్షియల్ స్టేటస్ ని తెలియపరుస్తుంది. మనకు తెలిసిన విషయం ఇప్పటిదాకా. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ని రిచ్ పూర్ అని తెలిపేది ఒక విధానం మాత్రమే. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పూర్ అంటే అల్పము లేదా లేకపోవడం, రిచ్ అంటే ఉండడం లేదా అధికంగా ఉండడం. దాన్ని ఎక్కడ మనము కంపేర్ చేస్తున్నాం? మనీ లేకపోవడాన్ని లేదా తక్కువగా ఉండడాన్ని పూర్ అంటున్నాం. పూర్ పర్సన్స్ అని అక్కడ డిఫైన్ చేస్తున్నాం. మనీ లేకపోవడం లేదా తక్కువ ఉండడం. మనీ ఉండడం, బాగా ఎక్కువ ఉండడాన్ని రిచ్ పర్సన్స్ ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటి? ఫైనాన్షియల్ స్టేటస్ ని మనము తెలియపరుస్తున్నాం రిచ్ గా పూర్ గా. మరి తెలివైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, లేని వాళ్ళని పూర్ మైండ్ సెట్ అంటాము, తెలివైన వాళ్ళని రిచ్ మైండ్ సెట్ అంటారు. వాళ్ళ ఆలోచనలు ఉన్నతంగా ఉంటే వాళ్ళని రిచ్ మైండ్ సెట్ పీపుల్ అంటాం. ఆలోచనలు
ఉన్నతంగా లేకుండా అల్పమైనవిగా ఆ క్షణానికి ఆలోచించి దానివల్ల ప్రతిఫలం రాని విధంగా ఉంటే వాళ్ళని పూర్ మైండ్ సెట్ అంటాం. ఇంకా బాగా చెప్పాలంటే జ్ఞానం లేని వ్యక్తిని పూర్ నాలెడ్జ్ అంటాం. జ్ఞానం బాగా ఉన్న వ్యక్తిని రిచ్ నాలెడ్జ్ పర్సన్స్ అంటాం. ప్రతి దానికి లేని దానికి పూర్ అంటాం, ఉన్నదానికి రిచ్ అంటాం. ఇక్కడ మరి మైండ్ సెట్ గురించి పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ అంటే మన ఆలోచన విధానము తక్కువగా ఉంటే, షార్ట్ గా ఉంటే వాళ్ళని పూర్ మైండ్ సెట్ పీపుల్ అంటాం. మన ఆలోచన విధానం పెద్దగా ఉండాలి అంటే దూరదృష్టి అంటాం. చూడండి, అబ్బా వీడు చాలా దూరంగా ఆలోచిస్తా, ఇప్పుడు మాట్లాడాడు ఒక పని చేస్తున్నా అంటే దీనికి ప్రతిఫలం ఫ్యూచర్ లో ఎలా ఉంటదని ఆలోచించి పనిచేస్తాడు. వీడు చాలా టాలెంట్, చాలా తెలివైన వ్యక్తి, చాలా దూరదృష్టి కలిగిన వ్యక్తి అంటాం కదా. ఆ జ్ఞానాన్ని రిచ్ నాలెడ్జ్ అంటాం. ఆ పర్సన్ కున్న మైండ్, ఆలోచన విధాన్ని రిచ్ మైండ్ సెట్ అంటాం. మరి మనకు తెలుసు కదా, షార్ట్ గా రేపటి గురించి ఆలోచించగా ఇప్పుడిప్పుడే ఆలోచించే వాళ్ళు గొప్ప వాళ్ళు అంటామా? దూరదృష్టితో ఆలోచించే వాళ్ళని గొప్ప వాళ్ళం అంటాం. అంటే దూరదృష్టితో ఆలోచించే వాళ్ళని గొప్ప వాళ్ళం అంటాం. దాన్ని రిచ్ మైండ్ సెట్ పీపుల్. ఏది ఎలా జరుగుతుందో తెలియకుండా ఏది గుర్తొస్తే అది చెప్పడం, ఏది నోటికి వస్తే అది మాట్లాడే వాళ్ళని పూర్ మైండ్ సెట్ పీపుల్ అంటాం. మరి మన పూర్ మైండ్ సెట్ పీపుల్ గా ఉంటే సక్సెస్ తీసుకుంటామా, రిచ్ మైండ్ సెట్ పీపుల్ గా ఉంటే సక్సెస్ తీసుకుంటామంటే మీరు ఈ పాటికి అర్థమైపోతుంది. పూర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ గొప్పగా ఆలోచించడు, అక్కడికక్కడికి ఆలోచిస్తారు కాబట్టి, ఆ పూటికి ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ క్షణం ఏదైనా బాగా అనిపించినా దాని ప్రతిఫలము ఖచ్చితంగా ఫెయిల్యూర్ గా ఉంటుంది. పూర్ మైండ్ సెట్ పీపుల్ ఫెయిల్యూర్ ని తెచ్చుకుంటారు, రిచ్ మైండ్ సెట్ పీపుల్ ని సక్సెస్ ని రిజల్ట్ గా మార్చుకుంటారు. పూర్ మైండ్ సెట్ పీపుల్ ఫెయిల్యూర్ ని రిజల్ట్ గా మార్చుకుంటారు. సక్సెస్ కావాలంటే రిచ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. కాబట్టి మరి మనం పూర్ సెట్, వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డు యూ హ్యావ్? నువ్వు ఏ రకమైన మైండ్ సెట్ ని కలిగి ఉన్నావంటే, నేను పూర్ మైండ్ సెట్ ని కలిగి ఉన్నానని ఎవరు ఒప్పుకోరు. మనల్ని మనం తగ్గించుకోవడం మన వల్ల కాదు. తగ్గించుకోలేకపోతే గెలవడం అసలు కాదు. తగ్గించుకోలేకపోతే గెలవడం అసాధ్యం. మన లైఫ్ లో మనము మనల్ని మనం తగ్గించుకోవట్లేదు. ఉన్నదాన్ని తగ్గించుకోవద్దు, లేని దాన్ని అంగీకరిస్తే చాలు. మన దగ్గర జోలు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలుగా ఉన్నట్టుగా ఉంటే చాలు, ప్రాబ్లం లేదు. 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉన్నట్టుగా ఫీల్ అవుతాం కదా, అది తప్పు. 10 రూపాయలు ఉంటే కొంతమంది 1000 రూపాయలు ఉన్నట్టుగా ఫీల్ అవుతారు కదా. ఖచ్చితంగా పైకి మాత్రమే గంభీరం, లోపల మాత్రమే డొల్ల అంటారు కదా. అటువంటి వాళ్ళు ఫెయిల్యూర్ని అంగీకరిస్తారు. ఎట్లా? నా దగ్గర 1000 రూపాయలు ఉందని నిన్న గర్వంగా మాట్లాడనుకో, సరే ఒక 100 రూపాయలు ఇరా అని వాడు అడిగినప్పుడు లేకపోతే ఏమవుతుంది? ఫెయిల్ అయిపోయాను. నా దగ్గర 1000 రూపాయలు ఉంది జోబులో, నా దగ్గర 100 రూపాయలు ఉన్నట్టే నేను బిహేవ్ చేశాను. అంటే నన్ను నేను తగ్గించుకొని ఉన్నాను, ఓవర్ గా ఎక్స్ప్రెస్ చేయకుండా. అప్పుడు అనివార్య కారణాల వల్ల నీ దగ్గర 1000 రూపాయలు ఉంది జోబులో, నీ దగ్గర 100 రూపాయలు ఉంది అనుకో, అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి, అరే నీ దగ్గర 100 రూపాయలు ఉంది కదా, నాకు కొద్దిగా సాయం చేయవా, 50 రూపాయలు నాకు కొద్దిగా అవసరం అవుతుంది అన్నాడు అనుకో. నీ దగ్గర ఉన్న 1000 రూపాయల్లో 50 రూపాయలు తీసేస్తే ఏమవుతాడు? థ్యాంక్ యూ సో మచ్ రా అంటాడు. అంటే వాని దగ్గర నువ్వు గెలిచినట్టే. నీ దగ్గర 1000 రూపాయలు అని గర్వంగా చెప్పుకున్నావు, నీ దగ్గర 1000 ఉంది కదా 500 ఇరా అని అడిగాడు అనుకోడు, నువ్వు 50 రూపాయలు ఇవ్వలేకపోయావు అనుకో, నువ్వు వాని ముందు షేమ్ అవుతావు, అంటే ఓడిపోవడం. ఇంతే ప్రతిదానికి డిఫరెన్స్. కాబట్టి మనం ఏ రకమైన మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు అంటే, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోగలిగితే గెలవడానికి అవకాశం ఉంటుంది. మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడకపోతే ఖచ్చితంగా మనము జీవితంలో ఓటమిని రిజల్ట్ గా తీసుకోక 100%. కాబట్టి ఈ క్షణం నుంచి మనము తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. తగ్గించుకునే కొద్దీ ఎదగడానికి అవకాశం ఉంటుంది, తగ్గే కొద్దీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఒక బాల్ ను బాగా ప్రెస్ చేసే కొద్దీ అది ఎంత ఎక్కువ ప్రెస్ చేస్తే అంత ఎక్కువగా అది పైకి లేవడానికి అవకాశం ఉంటుంది. ఒక గోడకి బలంగా కొడితే అంతే ఫోర్స్ రివర్స్ వస్తుంది. మనల్ని మనము ఎంత తగ్గించుకోగలిగితే అంత గెలవడానికి అవకాశం ఉంటుంది. మనల్ని మనము ఎంత హెచ్చించుకోగలిగితే అంత ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. రిచ్ మైండ్ సెట్ ఉన్నాడు ఎప్పుడు అధికంగా మాట్లాడు. గుర్తు పెట్టుకోండి, మనకి తెలిసిన సామెత, నిండుకుండా తొనకదు. నిండుకుండా తొనకదు. కుండ నిండా నీళ్ళు ఉన్నాయనుకో, అప్పుడు ఎప్పుడు తొనకదు. దాంట్లో కొద్దిగా వాటర్ అనుకో, మనం దాన్ని తీసుకెళ్తే తొనుకుతూ ఉన్న వాటర్ కూడా బయట పడిపోతా ఉంటాయి. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుందట. ఏమీ లేని విస్తరాకు మీద ఒకప్పుడు విస్తరాకులో మనం భోజనం చేసేవాళ్ళు కదా,
ఇస్త్రాకు ఎంటీ ఆస్తి పెట్టినప్పుడు నువ్వు పట్టుకోకపోతే గాలికి ఎగిరిగిపోతుంటది. కానీ అన్ని ఆహార పదార్థాలు పెట్టిన విస్తరి ఎప్పుడు కదలదు. కాబట్టి మన దగ్గర నిండుగా నాలెడ్జ్ ఉంటే మనం ఓవర్ యాక్షన్ చేయము, తగ్గించుకునే ప్రయత్నంగా చేస్తాము. మన దగ్గర ఏమి లేకపోతే హెచ్చించుకునే ప్రయత్నం చేస్తాం. ఫైనల్ గా అంగీకరించేది ఏంటంటే ఫెయిల్యూర్. తగ్గించుకునే కొద్దీ హెచ్చించబడతాడు, తగ్గే కొద్దీ మనము సక్సెస్ తీసుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు పూర్ మైండ్ సెట్ తో ఉండకోకుండా రిచ్ మైండ్ సెట్ తో ఉంటే మన యొక్క పనులు రిచ్ గా ఉంటాయి, ఫలితాలు రిచ్ గా ఉంటాయి. ఓకేనా? మరి ఈ రిచ్ పూర్ అనేది నాకు తెలియదండి, నేను నిజంగా నేను రిచ్ మైండ్ సెటా పూర్ మైండ్ సెటా అని తెలుసుకోవాలంటే దానికి ప్రామాణికం ఏంటి? దేనికైనా ఒక హెచ్చు తక్కువ అని చెప్పడానికి స్కేల్ ప్రామాణికం ఉంటుంది కదా. ఓకేనా? ఇప్పుడు నేను పొడవు అని చెప్పాలంటే ఏం చేయాలి? ఒక లిమిట్ పెట్టాలి. 6 అడుగులు ఉంటే 6 అడుగుల కన్నా నేను హైట్ 6.5 అడుగులు ఉంటే వీడు పొడవు అంటారు. 6 అడుగులు ప్రామాణిక పెట్టి 5.5 అడుగులు పొట్టి అంటారు. నువ్వు అదే ప్రామాణికం 4 అడుగులు పెట్టినప్పుడు 5 అడుగుల వ్యక్తి పొడవు అంటారు, 4 అడుగులు తక్కువ వ్యక్తి పొట్టి అంటారు. కాబట్టి మనకి ప్రామాణికం ఏంటి? వాట్ ఈస్ ద మెజర్మెంట్? మనం రిచ్ పూర్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ కలిగి ఉన్నామని తెలియడానికి అంటే దానికి ప్రామాణికం ఏది అంటే, ఇప్పుడు ఒక 10 రకాల విషయాలు నేను డిస్కషన్ చేస్తాను. మనలో గనక ఈ 10 రకాల అంశాలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఒకటి ఉందా, ఆ ఒకటి తగ్గించుకో, మార్చుకో, రిచ్ గా మార్చుకో. 10 ఉన్నాయా, 10గా నువ్వు రిచ్ లేకరా పూర్ లో ఉంటే. 10 నువ్వు రిచ్ లో ఉన్నావా, నువ్వు 100% రిచ్ మైండ్ సెట్. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఏంటి డిఫరెంట్ పూర్ మైండ్ సెట్ కి రిచ్ మైండ్ సెట్ అంటే, ఎవరైతే పూర్ మైండ్ సెట్ కలిగి ఉంటారో వాళ్ళు టాక్ అబౌట్ అదర్ పీపుల్స్. షార్ట్ గా చెప్తాను కానీ స్ట్రాంగ్ గా మీరు డిసైడ్ అవ్వాలి. ఎక్కువ డిస్కషన్ అవ్వలేదు. ఇతరుల గురించి 2-3 కలిసినప్పుడు ఇతరుల గురించి మాట్లాడుతున్నామంటే మనం పూర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్. ఓకేనా? ఎందుకు అనొచ్చు. ఇక్కడ ఏంటి దానికి ప్రామాణికం ఏంటి అంటే, నేను లేదా మనం ఒక 3 ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడి ఆ పక్కనోడెవడో వాడు వేస్ట్ గాడు, వీడు చాలా ఇగో ఉంది, వీడు అసూయాపరుడు, వానికి డబ్బులున్నాయని చాలా గర్వము, వానికి తెలివితేటలున్నాయని చాలా గర్వము, వీడు మనుషులతో మాట్లాడడం ఇష్టం ఉండదు, వీరు ఓవర్ గా రియాక్ట్ చేస్తాడు అని మనం ఒక ఇతరుల గురించి మాట్లాడినాం అనుకో, ఇతరుల్ని తగ్గించడానికి మాట్లాడుతున్నాం అనుకో, గుర్తుపెట్టుకో. ఇతరుల గురించి మాట్లాడడం వేరు, ఇతరులని తగ్గించడానికి మాట్లాడుతున్నాం అనుకో, మనం పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు. దీని ప్రతిఫలం ఎలా ఉంటదంటే, దేవుడు నీకు ఒక సమయం ఇచ్చినప్పుడు నువ్వు 3 కలిసి మీ ఐడియాస్ షేర్ చేసుకోకుండా పనికి మాలిన విషయాలు, ఇతరుల యొక్క పనికి మాలిన విషయాల గురించి, నీకు ₹1 బెనిఫిట్ రాని విషయం గురించి ఇక్కడ మీరు 3 కలిసి కూర్చొని మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నామంటే ప్రతిఫలం ఎలా వస్తుంది? మరి నువ్వు ఏది విత్తనం నాటితే అదే ప్రతిఫలం వస్తుంది. ఇక్కడ టైం వేస్ట్ చేస్తే రిజల్ట్ వేస్ట్ అయిపోతుంది. నువ్వు పెడుతున్న టైము నీకు ₹1 వచ్చే దాని గురించి అయితే నీకు తిరిగి రిటర్న్స్ వస్తాయి. నువ్వు టైం ఏం చేస్తున్నావు? నీకు ఉపయోగపడిన దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీకు అవసరం లేని దాని గురించి మాట్లాడుతున్నావు. నీ సమయం నువ్వు మాట్లాడదాని వల్ల ₹1 వస్తుందా? ఇతరుల్ని నిందించడం, ఇతరుల్ని తగ్గించడం, ఇతరుల్లో ఉన్న లోపాలను తెలుసుకోవడం, ఇతరులు నీకంటే హెచ్చులో ఉన్నారని అసూయపడడం, ఇట్లాంటి చేస్తున్నావు అనుకో, దానివల్ల నీకేమి రాదు, నువ్వు కోల్పోవడమే ఉంటది. కాబట్టి ఇలాంటి కేటగిరీలో మనం ఉన్నామా? రోజు మన నిజ జీవితంలో మన ఫ్రెండ్స్ కలిగినప్పుడు 3rd పర్సన్ గురించి మనం అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నామంటే మన టైం ని వేస్ట్ చేసుకుంటున్నాము, తద్వారా ఫెయిల్యూర్ ని అంగీకరిస్తాం. రైట్. మరి రిచ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఎలా ఆలోచిస్తారు ఇప్పుడు చూద్దాం. రిచ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ ఒక 2-3 కలిసినప్పుడు ఐడియాస్ గురించి మాట్లాడతారు. ఎట్లాంటి ఐడియాస్ అంటే, మన 3లో ఉన్న గెలవడానికి అవసరమైన ఐడియాస్ గురించి మాట్లాడతారు. అరే మనము ఒక బిజినెస్ చేస్తున్నాం, ఈ బిజినెస్ ఎందుకు ముందులోకి వెళ్ళలేకపోతున్నాం, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఈ టైం వేస్ట్ అవ్వకుండా ఇలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. నీ టైం దేనికి ఖర్చు పెడుతున్నావు? నీ బిజినెస్ డెవలప్మెంట్ గురించి పెడుతున్నావు. నువ్వు చదువుకుంటున్న స్టూడెంట్ అయితే నువ్వు చదువులో ఎక్కువ మార్కులు రావడానికి ఖర్చు పెడుతున్నావు. నువ్వు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయితే నీ ఆటలో మెలకుల గురించి
తెలుసుకోవడానికి ఖర్చు పెడుతున్నావు. నువ్వు ఒక హౌస్ వైఫ్ అయితే నువ్వు ఫ్యామిలీలో ఖర్చులు పెట్టుకునే దాన్ని తగ్గించుకునే దాని గురించి మాట్లాడుతున్నావు. ఎదుట ఆవిడ అలా ఉంది, అలాంటి ఖర్చు పెడుతుంది, ఆమె ఇలా బిహేవ్ చేస్తుంది, ఆమె గురించి మాట్లాడుకోకుండా మన ఫ్యామిలీలో మనం ఇంకా ఎలా ఉంటే డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అని ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నా సక్సెస్ అవుతాము. లేదు అదర్ పీపుల్స్ గురించి మాట్లాడాలంటే సరే పక్కింటి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే ఆవిడ ఎలా ఉంటది, తన హస్బెండ్ తో ఎలా బిహేవ్ చేస్తుంది, పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తుంది, తను ఈ బయట వ్యక్తులతో ఎలా ఉంటుంది, తనకున్న సమయంలో తను ఏమైనా నేర్చుకుంటుందా, ఇట్లా ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచిని గుర్తించే విధంగా గనక మనం ఆలోచిస్తే తిరిగి నీకు బెనిఫిట్ వస్తుంది. థర్డ్ పర్సన్స్ గురించి ఆలోచించడం మాట్లాడడం తప్పు కాదు, థర్డ్ పర్సన్స్ గురించి తగ్గించడం, తప్పుగా మాట్లాడడం, అవసరమైన వాటిని మాట్లాడడం, అనవసరమైన మాట్లాడడం, ఓకేనా. మనకు ఉపయోగం లేని దాని గురించి మాట్లాడినప్పుడు అది పూర్ మైండ్ సెట్. ఈ రోజు మనము ముగ్గురు నలుగురు కలిసినప్పుడు ఐడియాస్ గురించి, డెవలప్మెంట్స్ గురించి మాట్లాడడం, లేదా ఎదుటి వ్యక్తులు సక్సెస్ అయిన పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇది మన సక్సెస్ కు ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద రిచ్ మైండ్ సెట్. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం తప్పు కాదు, ఆ థర్డ్ పర్సన్ ని ఎన్నుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తి ఎదుగుతున్న విధానాన్ని గురించి నువ్వు ఆలోచించావు అనుకో, అతను ఎలా చేస్తున్నాడు ఆ వర్క్, ఆ షాప్ ఎలా డెవలప్ చేస్తున్నాడు, ఒకప్పుడు చిన్న షాప్ పెట్టాడు, ఇప్పుడు పెద్ద షాప్ అయిపోయింది, కస్టమర్స్ పెరిగిపోయారు, బిజినెస్ ఫుల్ జరుగుతుంది, ఇతను ఎలా మాట్లాడుతున్నాడు, కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, షాప్ టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తాడు, దీని గురించి మాట్లాడు, సక్సెస్ అవుతావు. ఎందుకంటే గెలుపుకు సంబంధించిన విషయం గురించి నువ్వు మాట్లాడితే నీ గెలుపుకు ఉపయోగపడుతుంది. నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క గెలుపును ఈర్ష్యగా ఆలోచించావంటే అది దాన్ని అతన్ని తక్కువ చేయడానికి, ఈడు ఏదో షాప్ బిజినెస్ జరుగుతుందని తెగ ఫీల్ అవుతున్నాడు, ఈడే పోటుగాడు అనుకుంటున్నాడు, లేదా ఇతనే తెలివైన అనుకుంటున్నాడు అని అసూయతో మాట్లాడుతాం చూడండి, అటువంటిది మనల్ని పతనాన్ని దాటిస్తుంది. ఎదుటి వ్యక్తిలోని సక్సెస్ గురించి మనం మాట్లాడతామంటే అది మనము తప్పేం కాదు. కాబట్టి మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నాము, ఇతరుల గురించి తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నామంటే పూర్ మైండ్ సెట్. ఇతరుల యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుతున్నామంటే రిచ్ మైండ్ సెట్. గొప్ప విషయాల గురించి మాట్లాడితే మనలో గొప్ప గొప్ప ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. గొప్ప ఆలోచనల వల్ల మనం చేసే పని విధానం మారుతుంది, ఆ పని విధానం వల్ల ఫలితాలు మారుతాయి. కాబట్టి ఈ ఫస్ట్ పాయింట్ మనం ఒక సమయం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము అనే విషయాన్ని కనుక మనం గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా మన సక్సెస్ తీసుకోవచ్చు. అది ఏదన్నా కానీ, మీరు ఏ సందర్భం అనేది చెప్పాను కదా, చిల్డ్రన్స్ లైఫ్ లో కావచ్చు, స్టూడెంట్ లైఫ్ లో కావచ్చు, పర్సనల్ లైఫ్ లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ లో కావచ్చు, బిజినెస్ లైఫ్ లో కావచ్చు, జాబ్ లో కూడా, ఓకేనా. ఇంకా దీని మీద ఎవరికైనా డౌట్ ఉంటే నేను మరీ క్లియర్ గా పాయింట్ మీద చెప్తా. నువ్వు ఏ లైఫ్ లో కూడా, ఇది వేస్టేజ్ అనే కాదు, ఏ లైఫ్ లో కూడా మనం సక్సెస్ అవ్వాలంటే మన మైండ్ సెట్ రిచ్ గా ఉండాలి. రిచ్ గా ఉండాలంటే మనము ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ పాయింట్ తీసుకోండి. ఓకే, మరి ఇంకా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి, అన్లిమిటెడ్ బార్డర్స్ ఉన్న బిజినెస్ ఆపర్చునిటీలో నువ్వు అన్లిమిటెడ్ పర్సన్ గా ఎదగాలంటే ఖచ్చితంగా నువ్వు రిచ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. కాబట్టి ఇవి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ వెస్టేజ్ లో తెలుసుకుంది వెస్టేజ్ గా కాకుండా మన పర్సనల్ లైఫ్ లో కూడా, మన ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఎదగడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే థింక్ మోర్ టైమ్ నీడ్ టు ఎర్న్ మోర్ మనీ. ఎవరైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ సమయం ఉండాలనుకుంటారు. ఇది చాలా తప్పు. అదేంటి సార్, మరి డ్యూటీలో 8 గంటలు డ్యూటీ చేస్తే 20,000 వస్తే 40,000 శాలరీ రావాలంటే మళ్ళీ 16 గంటలు చేయాలి కదా, ఎక్కువ డబ్బులు రావాలి కదంటే ఎక్కువ సమయం కావాలి కదా అని అనుకోవడము తప్పు కాదు, అది పూర్ మైండ్ సెట్. ఓకేనా. అందరూ అట్లా అనుకుంటే ఇప్పుడు ఎవరు కోటీసులు ఉండేవాళ్ళు కాదు. మరి అందరూ అలా అనుకుంటే మన 10,000 సంపాదించే వాళ్ళు 8 గంటలు పని చేస్తుంటే ₹1,00,000 సంపాదించేవాడు 8 గంటలు పని చేయాలి, 50 లక్షలు సంపాదించేవాడు 8 గంటలు పని చేయాలి. మరి అట్లా పని చేయడానికి మనకి 24 గంటలు, వాళ్ళకి 240 గంటల టైం ఉందా? లేదు కదా. వాళ్ళకి 24 అవర్సే, నీకు 24 అవర్సే. వాళ్ళు పనిచేసేది 8 అవర్సే, నువ్వు పనిచేసేది 8 అవర్సే. నువ్వు 8 అవర్స్ 20,000 సంపాదిస్తే వాడు 8 అవర్స్ 20 లక్షలు సంపాదిస్తున్నారు. మరి వారికి నీకు డిఫరెన్స్ ఏంటంటే మనం పూర్ గా ఆలోచిస్తున్నాం, వాళ్ళు రిచ్ గా ఆలోచిస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ సమయం కావాలంటారు. అందుకే మనం ఎవరైనా వెస్టేజ్ చెప్తే నాకు అస్సలు టైం ఉండదు, అప్ప వెస్టేజ్ గురించి చేద్దామంటే నాకు అస్సలు టైం ఉండదు, అస్సలు ఖాళీ ఉన్నంటారు. ఓకేనా. కానీ రిచ్ గా ఆలోచించే వ్యక్తి ఐడియాస్ గురించి ఆలోచిస్తారు. థింక్ మోర్ ఐడియాస్ నీడ్ టు మోర్ ఎర్న్ మనీ. ఎవరైతే రిచ్ మైండ్ సెట్ ఉంటారో మన వెస్టేజ్ గురించి చెప్తే
దీంట్లో ఉన్న సోర్స్ ఏంటి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దీన్ని నేను ఎలా యూజ్ చేసుకోవాలి, సమయం పక్కన పెడదాం, దీన్ని నేను ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలంటే నాకు ఐడియాస్ ఏంటి, దీనికి నువ్వేమో చెప్తావా, నేను ఆలోచించుకోవాలా. ఇది రిచ్ మైండ్ సెట్ ఉంటాడు. అదే పూర్ మైండ్ సెట్ దగ్గర పర్సన్ దగ్గరికి వెళ్ళి వేస్టేజ్ గురించి చెప్పానుకో, అస్సలు నాకు టైం లేదండి, అస్సలు నాకు ఖాళీ ఉండదండి. నిజంగా అంటే వాళ్ళు ఎదగాలని తప్పనుంటే 100 రకాల ఐడియాస్ చెప్తాం మనం. ఉంటాయి దాని సొల్యూషన్స్, మనం ఆల్రెడీ దీంట్లో అడుగుతున్నాం కాబట్టి మనకు మన దగ్గర చాలా ఐడియాస్ ఉంటాయి. కొంతమంది అంటారు నాకు పిల్లలతోనే సరిపోతుంది సమయం అంతా, నాకు అస్సలు టైం ఉండదు అంటారు. మరి అస్సలు టైం లేదంటారు, మళ్ళీ పిల్లలతోనే సరిపోతుంది అంటారు. రోజుకి 4 గంటలు ఫోన్ దగ్గర గడిచిపోతా ఉంటది, ఇంకో 4 గంటలు టీవీల దగ్గర గడిచిపోతా ఉంటది, ఇంకో 2 గంటలు పక్కింటి వాళ్ళ దగ్గర మన తిండి వంట చేసుకునే కూరల గురించి మాట్లాడడం కూడా గడిచిపోతుంటది, శారీస్ గురించి మర్చిపోతుంటది. కొంతమంది ఏ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టగానే ఆన్లైన్ యాప్ల్లో డ్రెస్సులు చెక్ చేస్తా ఉంటారు గంటల కొద్ది, మళ్ళీ కొనేది ఏముండదు, ఏదో బాగుందామో తక్కువ ఉంటే చూద్దామేమో అని టైం వేస్ట్ అవుతా ఉంటది. ఓకేనా? కాబట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ సమయం కావాలని ఎవరన్నా అనుకుంటుంటే వాళ్ళు పూర్ మైండ్ సెట్ లో ఉన్నట్టు. మనం కూడా అలా అనుకుంటున్నామంటే మనం కూడా పూర్ మైండ్ సెట్ లో ఉన్నట్టు. లేదు, ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ టైం కాదు, ఎక్కువ ఐడియాస్ కావాలి, గ్రేటెస్ట్ ఐడియాస్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు రిచ్ మైండ్ సెట్ లో ఉన్నారు. మరి మనం అందరము మరి ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఇప్పుడు 50,000 శాలరీ వస్తున్న వ్యక్తి 1,00,000 2,00,000 సంపాదించాలంటే నాకు సమయం లేదు అంటున్నాడంటే పూర్ మైండ్ సెట్. లేదు, నేను నాకున్న సమయంలో నేను 2,00,000 ఎలా సంపాదించాలని దాన్ని అనాలిసిస్ చేస్తున్నాడంటే రిచ్ మైండ్ సెట్. మరి మనం ఏ కేటగిరీలో ఉన్నాం? ఎక్కువ సమయం కావాలనుకుంటున్నామా, ఎక్కువ నాలెడ్జ్ గానీ ఐడియాస్ కావాలనుకుంటున్నామా, అవకాశాలు కావాలనుకుంటున్నామా? అంటే ఎవరైనా నాకు ఎక్కువ సమయం కావాలని మనలో ఎవరైనా అనుకుంటుంటే వాళ్ళు పూర్ మైండ్ సెట్ లో ఉన్నట్టు. పూర్ మైండ్ సెట్ లో ఉంటే నీ లైఫ్ లో ఏం తీసుకుంటావు? పూర్ రిజల్ట్స్ తీసుకుంటావు, అంటే ఫెయిల్యూర్ రిజల్ట్స్ తీసుకుంటావు. మరి రిచ్ మైండ్ సెట్ కి వస్తే నువ్వు రిచ్ రిజల్ట్స్ తీసుకుంటావు. రిచ్ అంటే రిజల్ట్స్, అంటే నీకు ఒక గిఫ్ట్ అనుకో, సపోజ్ ఒక ₹1,00,000 గిఫ్ట్ వచ్చింది అనుకో, ఎలా ఉంటది? 10 లక్షల గిఫ్ట్ వస్తే ఎలా ఉంటది? చాలా రిచ్ గా ఉంటది. 1,00,000కి 10 లక్షలు డిఫరెంట్ ఏంటి? 1,00,000 ఉన్నోడు పూర్ అయితే 10 లక్షలు ఉన్నోడు రిచ్ అవుతారు కదా. వీళ్ళిద్దరికే కంపేర్ చేసాం. నా దగ్గర 1,00,000 ఉంది, నా ఫ్రెండ్ దగ్గర 10 లక్షలు ఉన్నాయి. మా ఇద్దరులో ఎవరిని రిచ్ పర్సన్ అంటారు, ఎవరు పూర్ పర్సన్ అంటారు? నా దగ్గర 1,00,000 ఉందని నన్ను రిచ్ పర్సన్ అంటారా? కాదు కదా. ఈ మా ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు నన్ను పూర్ పర్సన్ అంటారు, నా ఫ్రెండ్ దగ్గర 10 లక్షలు ఉంటే అతను రిచ్ పర్సన్ అంటాడు. మరి నన్ను ఇంకో పర్సన్ తో కంపేర్ చేసినప్పుడు ఇంకో వ్యక్తి దగ్గర 1,000 రూపాయలు ఉంది, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందంటే ఆ మా ఇద్దరు ఎవరిని రిచ్ అంటారంటే 1,000 రూపాయలు ఉన్న వ్యక్తిని పూర్ పర్సన్ అంటారు, 1,00,000 రూపాయలు ఉన్న వ్యక్తిని రిచ్ పర్సన్ అంటారు. ఓకే, మరి నీకు చిన్న రిజల్ట్ వచ్చినా నువ్వు సరి చేసుకుంటాను, నిన్న అదే రిచ్ అనుకుంటానంటే నీ ఇష్టం. నాకు నెలకి 20,000 వస్తుంది, 10,000 వచ్చేవాళ్ళతో పోల్చుకుంటా నాకు 20,000 నాకు చాలా ఎక్కువ అనుకున్నావు అనుకో, అది నీ కర్మ, ఎవరేం చేయలేరు. నువ్వు 2,00,000 వచ్చే వాళ్ళతో నాకు 20,000 ఎందుకు వస్తుంది, నేను 2,00,000 ఎందుకు తీసుకోలేను, వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు 2,00,000 సంపాదిస్తున్నారు, నేను బీటెక్ ఎంటెక్ చేసిన వ్యక్తిని లేదా ఎంఎస్సీ చేసిన వ్యక్తిని నేను 20,000కి 30,000కి ఎందుకు చేయాలనుకుంటే అది రిచ్ మైండ్ సెట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ టైం గురించి ఆలోచిస్తే ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ సమయం కావాలనుకున్నాం పూర్ మైండ్ సెట్, ఎక్కువ ఐడియాస్ కావాలనుకున్నాం రిచ్ మైండ్ సెట్. మనం ఏ కేటగిరీలో ఉన్నామో చూసుకొని కంపల్సరీ చేంజ్ అవ్వాలి. నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా, నువ్వు ఉన్నతంగా మారాలన్నా, నీ ఆర్థిక పరిస్థితులు ఉన్నతంగా ఉండాలన్నా, నిన్ను గౌరవించే వ్యక్తుల దగ్గర నీకు ఉన్నతమైన స్థానం ఉండాలన్నా నువ్వు రిచ్ గా మారాలి, తప్పదు. నెక్స్ట్ వచ్చేసి మూడోది, పూర్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ టాక్ ఫాస్ట్ వితౌట్ థింకింగ్. ఇట్లాంటి వాళ్ళని చాలా మంది చూస్తూ ఉంటాం మన లైఫ్ లో. వీళ్ళు చాలా తొందరపాటు ఎక్కువ, ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడతారని అప్పుడు మనం కామెంట్ చేస్తూ ఉంటాం. మన ఫ్రెండ్స్ లేదా మన బంధువులు, మన బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నప్పుడు వీనికి ఆవేశం ఎక్కువ. వీడు ఏం మాట్లాడతాడో కూడా తెలియకుండా మాట్లాడతాడు. ఒకసారి ఏదో ఇంక తమ్ముడు కదా అని ఏదో భరించాల్సి వస్తుందని అప్పుడు అంటూ ఉంటాం మనం, లేదా అన్న లేదంటే అక్కో చెల్లో ఎవరో మన దగ్గర ఉన్న వాళ్ళు. బయట అంటే పడమనుకో, కానీ మన బంధువులు మన వాళ్ళు అనుకున్నప్పుడు అప్పుడు భరిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఆ వ్యక్తి ఆలోచన లేకుండా నేను ఈ మాట మాట్లాడితే ఏంటి, ఒక సమాధానం ఒక ప్రశ్న వేసినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటది. కొందరు ఇండ్లలో భార్య చాలా ఆలోచన విధంగా ఉన్నా కూడా భర్త
తొందరపాటుతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. పూర్ మైండ్ సెట్. ఒకవేళ భర్తకి చాలా జ్ఞానంగా ఉన్నా కూడా భార్య ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పూర్ మైండ్ సెట్. ఓకేనా? ఇది బాగా, ఇది ఎక్కువ భార్య భర్తల మధ్యలో చెల్తా ఉంటది. ఇద్దరు రిచ్ మైండ్ సెట్ ఉన్న భార్య భర్తలు జత కలవడం అనేది దేవుడు అది చాలా కష్టం. ఒకరి నటు ఒకరిని వేస్తూ ఉంటారు. ఇద్దరు పూర్ మైండ్ సెట్ ఉంటే వాళ్ళ జీవితం ఎక్కడికో పోతుంది అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఏం చేస్తాడు, ఒక రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ వేసి ఒకరు ఎవరైతే రిచ్ గా ఉంటారో ఆ పూర్ గా ఉన్న లాగుతూ జీవితాంతం భరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు రిచ్ చేసినా కూడా దేవుని మర్చిపోతారని చెప్పేసి దేవుడు ఎప్పుడు ఒకరిని బలంగా వాళ్ళని బలహీనంగా కలుపుతూ ఉంటాడు. అలా ఎవరైతే చూడండి, మనము ఏ విషయంలో అయినా కూడా, ఒక చదువు విషయంలో గాని, ఫైనాన్షియల్ విషయంలో గాని, క్యారెక్టర్ విషయంలో గాని, పని చేసే విధానంలో గాని ఆలోచన చేయకుండా తొందరపాటుగా చేస్తూ ఉంటే వాళ్ళని పూర్ మైండ్ సెట్ అంటారు. ఎవరైతే రిచ్ మైండ్ సెట్ అంటే పర్సన్స్ యాక్ట్ ఫాస్ట్ విత్ ప్లానింగ్. పర్సన్స్ యాక్ట్ ఫాస్ట్ విత్ ప్లానింగ్. ఎప్పుడైతే రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అతిగా మాట్లాడు, పని చేయడం మొదలు పెడతాడు. ఫస్ట్ కొంతమంది నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, అది ఇది అంటారు, కానీ ఎన్ని రోజులైనా స్టార్ట్ కూడా చేయరు. కానీ చేసే వ్యక్తి మాట్లాడుతూ డైరెక్ట్ పని చేసుకుంటా వెళ్తారు. దీనికి ఒక సామెత ఉంది, మొరగే కుక్క కరవదు, మొరగే కుక్క కరవదు అంటారు. కరిసే కుక్క మొరగితే మనం ముందే జాగ్రత్త పడతాం. అది ఆడు మొరుగుతుందంటే ఆడు కుక్క ఉందిరా బాబు, అది మొరుగుతుంది, మన మీద కొత్త ముందే దూరంగా వెళ్తాం. కరవాలి అనుకున్న కుక్క మొరగదు, డైరెక్ట్ వచ్చి కాలు చేయి పట్టేసుకుంటారు. అలా ఇక్కడ అరుస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్ లేకుండా పని చేస్తే ఫెయిల్యూర్స్ వస్తాయి. ఎవరైతే ప్లానింగ్ ఉంటుందో మాట్లాడరు, పనితో రిజల్ట్ చూపిస్తారు. పని స్టార్ట్ చేసి రిజల్ట్ చూపిస్తారు. ఎవరన్నా ఏదైనా అంటున్నాడు అప్పుడు అంటారు రిచ్ మైండ్ సెట్, నీకు ఇలా కాదు, నేను మాటలతో కాదు చేతలతో చూపిస్తా, నేను సక్సెస్ అయి చూపిస్తా అంటారు కదా, అది రిచ్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏదైనా సందర్భం వస్తే నేను అది చేస్తా, ఇది చేస్తా, అన్ని లక్షలు సంపాదిస్తా అంటాడు, కానీ పని మొదలెట్టాడు. ఆ సమయానికి ఏదో నోటికి ఏదో వాగుతూ ఉంటాడు. బట్ ఈ ఇద్దరిలో మనం ఏ కేటగిరీలో ఉన్నాం? అతిగా వాగుతున్నామా? ఇమ్మీడియట్ గా అనుకున్న దాన్ని ప్లాన్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తున్నామా? వెస్టేజీలో 10 లక్షలు తీసుకోవాలి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నెలకి. కానీ వాళ్ళు వెస్టేజ్ ఐడియా చేసుకొని వర్క్ స్టార్ట్ చేయరు, తీసుకోవాలంటా ఉంటారు, అందరితో గొప్పలు చెప్తా ఉంటారు. కానీ ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరితో ఏం మాటలు చక్కగా ఐడియా చేసుకొని నేర్చుకుంటూ వాళ్ళు ఇమ్మీడియట్ గా అందులో సక్సెస్ అవడానికి వర్క్ చేస్తూ ఉంటారు. మనం కూడా ఏ కేటగిరీలో ఉన్నా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 4th వచ్చేసి పూర్ పర్సన్స్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. వీళ్ళనే ప్రాబ్లం ఓరియంటెడ్ పర్సన్స్ అంటారు. పూర్ పర్సన్స్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. వీళ్ళు ఎంతసేపు ప్రాబ్లమ్స్ చూస్తారు కానీ మంచిని చూడరు. పెద్ద వైట్ పేపర్ మీద ఒక చిన్న పెన్నుతో బ్లాక్ డాట్ ఉందనుకో, ఇంత వైట్ పేపర్ తెల్లగా ఉందనుకోరు, ఈ పేపర్ మీద ఇక్కడ నల్లగా మచ్చ ఉందంటారు. వీళ్ళు పెద్దగా ఉన్న వైట్ పేపర్ కనపడదు, చిన్నగా ఉన్న మచ్చ కనపడుతుంది. కోట్లు సంపాదించే బిజినెస్ లో ఇక్కడ కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉందన్న విషయాన్ని చూడరు. మా ఇంటి దగ్గర షాప్ లేదనేది కనపడుతుంది, మాకు ఇంటికి దగ్గరలో షాప్ లేదని. అరే బాబు, నీకు ఇంటి దగ్గరలో లేకపోతే నువ్వు పెద్ద టీం నిర్మించుకుంటే ఆ టీంకి ఇంటి పక్కనే ఉంటాయిరా నాయన షాపులు, నీకు లేకపోతే ఏముంది? నువ్వు దూరం వెళ్ళి ఓ రోజు తెచ్చుకోలేవా? డిమార్ట్ లో తక్కువ రేటుకి వస్తాయంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటారు కదా. మరి వెస్టేజ్ లో నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఎవరో తెచ్చుకోలేవా? కానీ వాళ్ళకి అది కాదు, మా ఇంటి దగ్గరలో లేదండి షాపు. మరి వాళ్ళ ఫ్రెండ్ 10 మంది ఉంటారు అనుకో, ఆ ఫ్రెండ్కి ఇండ్ల పక్కనే షాపులు ఉంటాయి. ఆ 10 మంది పరిచయం చేస్తే వాళ్ళ ఇంటి పక్కనే షాప్ ఉందని బిజినెస్ చేసుకుంటే డబ్బులు అవుతాయి. ఇదిగా చూడు, ఇతనికి ఇది ప్రాబ్లం, నా ఇంటి పక్కనే షాప్ లేదు. నేను షాప్ లోకి వెళ్తే అక్కడ కందిపప్పు, శనగపప్పు, షుగర్ లేదండి, నేను మళ్ళీ దానికి ఒకసారి దీనికి ఒకసారి పోవాలా? ఒరే నాయన, ఇందులో లక్షలు సంపాదిస్తే ఒక ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి ఆ కందిపప్పు, షుగర్ ఇంటికి వస్తారా బాబు? నువ్వు డబ్బులు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆన్లైన్ ఆర్డర్ పెడితే మిగతా వస్తువులు ఇంటికి వస్తాయి. కానీ లేదు, అన్ని ఇందులో లేవు కదా, మాకొద్దు. రేట్ ఎక్కువ, ప్రాబ్లం రేట్ ఎక్కువ. నీకు దీంట్లో 1,00,000 వస్తే దీంట్లో 3,000 రూపాయలు పెట్టి సరుకులు పెట్టుకోవడం కష్టం కాదు. నాకు ఇందులో 100 రూపాయలు ఎక్కువ అవుతుంది, ఇదే కష్టం, ఇదే ప్రాబ్లం. ఇక్కడ 100 రూపాయలు పెట్టడానికి ఆలోచిస్తాడు,
ఆడు 100 రూపాయలు తక్కువ వస్తుందని తెచ్చుకుంటాడు, 1000 రూపాయలు తీసుకెళ్లి హాస్పిటల్ పెడతారు. కానీ ఏది మంచిది కాదని అనలైజ్ చేసుకునే మైండ్ సెట్ ఉండదు. వీళ్ళు ఓన్లీ ప్రాబ్లమ్స్, ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. నువ్వు ఏ చెప్పినా ప్రాబ్లమ్, ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. ఆ స్టూడెంట్ లైఫ్ లో కావచ్చు. ఇప్పుడు మంచి ఫ్యాకల్టీ ఉండి మంచిగా క్లాస్ చెప్తుంటే నాకు కూర్చునే చైర్లు బాగాలే ఉంటాడు, వెళ్తారు లేదంటాడు, లేదా రూమ్ కంఫర్టబుల్ గా లేదంటాడు. అదే నీకు కావాల్సిన చదువు, ముందు చదువు తీసుకుంటే రేపు పొద్దున మంచి కాలేజ్, నువ్వు అనుకునే విధంగా కాలేజ్ పెట్టచ్చు కదా. కాదు ప్రజెంట్ అది. ఇట్లా చాలా మంది ఒక్కోరు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తారండి, వాళ్ళు పూర్ మైండ్ సెట్. వాళ్ళు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేశారనుకో వాళ్ళు జీవితంలో ఎదుగురు, ఎప్పుడు వాళ్ళకి అన్ని ఆటంకాలే వస్తుంటాయి, ఏది అసలు ముందుకు వెళ్ళరు అనమాట వాళ్ళు. ఇక్కడ కూడా వెస్టేజ్ లో పని చేయాలంటే వెస్టేజ్ లో ప్రాబ్లమ్స్ గురించి చూడొద్దు, వెస్టేజ్ లో ఉన్న బెనిఫిట్స్ గురించి చూడాలా. ఈ వెస్టేజ్ లో ఉన్న బెనిఫిట్ నేను ఎలా తీసుకోవాలని ఆలోచిస్తే వాళ్ళు రిచ్ మైండ్ సెట్ అవుతారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ అండ్ రిజల్ట్స్. వీళ్ళు సొల్యూషన్ ఓరియంటెడ్ పీపుల్స్ అంటారు. ఏ సమస్య వచ్చినా దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ ఎదుగుతారు. వీళ్ళు ప్రాబ్లం చూస్తూ అవుతారు, వీళ్ళు సొల్యూషన్ ఎత్తుకుంటూ వెళ్తారు. ఎస్, నేను ఈ బిజినెస్ లో అన్లిమిటెడ్ మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉందంటున్నావు, టైం ఫ్రీడమ్ ఉందన్నావు, అలాగే నో బాసిజం ఉందన్నావు, అందగా నామినీ ఫెసిలిటీ ఉందన్నావు, ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ఉందన్నావు, 3 జనరేషన్ ఇన్కమ్ సోర్స్ ఉందన్నావు, హెల్త్ ఉందన్నావు, లైఫ్ సెక్యూరిటీ ఉందన్నావు. ఓకే, ఇవన్నీ ఉండే కదా. ఇవన్నీ పొందడానికి నాకు ఇక్కడ షాప్ లేకపోతే నేను ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి? నాకు దీనికి షాప్ లేదు కదా, ఆన్లైన్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందా? ఆన్లైన్ లేకపోతే దూరం అయితే ఎంత దూరం అవుతుంది, ఆ దూరం దాన్ని నేను ఎలా తెచ్చుకోవాలి? ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలా, లేదంటే అక్కడి నుంచి వాళ్ళకి ఫోన్ చేసి ఏదైనా ఆర్డర్ తెప్పించుకుందా అంటే సొల్యూషన్ వెతుకుతారు. ప్రాబ్లం షాప్ దగ్గర లేదు అని ఆగిపోరు వాళ్ళు. నాకు దూరం ఉన్న దీంట్లో ఫ్యూచర్ ఉంది కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటని సొల్యూషన్ వెతుకుతారు. మరి మనం ప్రాబ్లమ్స్ గురించి ఫోకస్ చేస్తున్నామా, సొల్యూషన్స్ కోసం ఫోకస్ చేస్తున్నామా? ప్రాబ్లం కోసం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం పూర్ మైండ్ సెట్. మనం ఎక్కడ లైఫ్ ఉండదో. నువ్వు కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, జాబుల్లో కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ చూస్తారు. నాకు చేసే దగ్గర పని నచ్చలేదు, మా సుపీరియర్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, నాకు ఆ క్యాంటీన్ లో ఫుడ్ బాగాలేదు, నేను ఏరియాలో క్లీన్ గా ఉండదు, నా పక్కన ఉన్న వాళ్ళు మంచిగా మాట్లాడరు, ఇవన్నీ ప్రాబ్లం చెప్తారు. జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ కాదు, జాబ్ చేసేవాళ్ళు కూడా ప్రాబ్లం ఓరియంటెడ్ గా ఉంటే ఆ జాబ్ లో కూడా నిలబడరు. ఈ రోజు మనం చాలా మంది చూస్తున్నాం, ఒక జాబ్ లో 1-2 నెలలు ఉంటారు, మానేసి వస్తా ఉంటారు, అటు తిరిగి లాస్ట్ చూడలేదో వ్యవసాయం చేసుకుంటూ చిన్న పనులు చేసుకుంటా ఉంటారు, పెద్ద చదువు. వీళ్ళంతా ప్రాబ్లం ఓరియంటెడ్, ఎక్కడ బతకలేరు. కానీ సొల్యూషన్ ఓరియంటెడ్ ఉన్న వ్యక్తి ఎక్కడైనా గెలిచి నిరూపించి చూపిస్తాడు. ఎక్కడ తీసుకెళ్లి అడవులు పెట్టినా కూడా అడవులు కూడా కొత్తదనాన్ని ఎత్తుకుంటాడు. ఒక కాలేజీలో పెడితే కాలేజీని మారుస్తాడు. ఇతను అక్కడున్న వాతావరణాన్ని మారుస్తాడు. అది ఆయన టాలెంట్. కాబట్టి మన రిచ్ మైండ్ సెట్, మనం సొల్యూషన్స్ గురించి వెతకాలి. ఇప్పుడు ఒకవేళ మన మైండ్ కనుక ప్రాబ్లమ్స్ గురించి చూస్తుంటే దాన్ని పక్కన పెట్టి సొల్యూషన్స్ గురించి వెతికే విధంగా ఆలోచిస్తే మనం సక్సెస్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి ఫ్రెండ్షిప్ విత్ పూర్ మైండ్ సెట్ అండ్ ఫెయిల్యూర్ పీపుల్స్. ఈ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నచ్చరండి. ఇంకా బాగా చెప్పాలంటే మందు తాగే అలవాటు ఉన్నవాడికి మందు తాగని వాడితో ఫ్రెండ్షిప్ చేయడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మందు తాగి, సిగరెట్ తాగి, గల్లీలు తిని ఉండేవాళ్ళు ఏ హ్యాబిట్ లేనంతో ఫ్రెండ్షిప్ చేయలేరు. అదేంటండి, ఈడు మంచి వ్యక్తి వస్తే హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయాలి కదా అంటే, ఈ మందు తాగేవాడికి, సిగరెట్ తాగేవాడికి అటువంటి వాడు వస్తేనే సహవాసం చేయడం ఈజీ, మంచోడు సహవాసం చేయలేరు. కాబట్టి ఇక్కడ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఓకేనా? మరి పూర్ మైండ్ సెట్ కలిస్తే రిజల్ట్ ఏమవుతుంది? పూర్వే వస్తుంది. ఓకేనా? తాగబోతు కలిస్తే ఏమవుతారు? పెద్ద తాగబోతు అయిపోతారు. అలాగే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్షిప్ విత్ రిచ్ మైండ్ సెట్ అండ్ సక్సెస్ పీపుల్. ఈ ఏ హ్యాబిట్ లేనాడు ఇంకా బెస్ట్ పర్సన్ దగ్గర ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ బెస్ట్ ఆ బెస్ట్ కలిపి బెస్ట్ రిజల్ట్ తెచ్చుకుంటారు. కష్టపడడానికి ఇష్టపడుకోకుండా సోమరిగా ఉన్నాడు, సోమరితో కాలక్షేపం చేస్తూ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాడు. కష్టపడాలి, ఎదగాలనుకున్నవాడు ఎదిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా ఎదిగాడో, ఇంకా ఎదగాలంటే నేను ఎలా ఉండాలో అతని దగ్గర చాలా సలహాలు తీసుకొని అతనితో సహవాసం చేస్తూ ఇతను కూడా ఒకప్పుడు గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేసి గెలిచి చూపిస్తారు. కాబట్టి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి?
ఒకవేళ పూర్ మైండ్ సెట్ లో అంటే పూర్ మైండ్ సెట్ వదిలేసి రిచ్ మైండ్ సెట్ పీపుల్ తో మనం ఫ్రెండ్షిప్ చేస్తే వీరు వారు అవుతారంటారు కదా. నిజంగా అంటే మనము వాళ్ళ మారాలని కోరిక మనలో ఉంటే మంచి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం మంచి వ్యక్తులుగా మారుతాం. లేదు అంటే మనము పూర్ మైండ్ సెట్ ఉంటే రిచ్ మైండ్ సెట్ అని తీసుకొచ్చి మనం కూడా పూర్గా మార్చేస్తాము. వీలైనంత వరకు మనము రిచువల్ తో కలవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ 6th వచ్చేసి ఫీల్ జెలసీ వెన్ సీ అదర్ సక్సెస్. మనము గనక ఇతరుల యొక్క సక్సెస్ చూసి జెలసీగా ఫీల్ అవుతున్నాం అనుకో, మనం పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అని మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, మనము మన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఎగ్జామ్స్ రాశారు. నేను 95 మార్కులు వచ్చాయి, నా ఫ్రెండ్కి 99 మార్క్స్ వచ్చాయి. ఆడికి 99 మార్క్స్ వచ్చాయని నేను జెల్సీగా ఫీల్ అయితే నేను పూర్ మైండ్ సెట్. నా ఫ్రెండ్కి 99 వచ్చాయా, బా గ్రేట్ రా బాబు అని వాడిని ఎంకరేజ్ చేసి విష్ చెప్పి, నేను ఏ తప్పు చేయడం వల్ల 99 తెచ్చుకోలేకపోయాను అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని ఎంకరేజ్ చేస్తూ విష్ చేస్తూ అతనితో నువ్వు హ్యాపీగా కలిసి జీవించే అంటే ఫీల్ అవ్వు, జెల్సీగా ఫీల్ అవ్వకుండా హ్యాపీగా నువ్వు కలిసి ఎంజాయ్ చేసావు అతనితో, రేపటి రోజు నువ్వు 99 మార్కులు వేస్తావు, 100 మార్కులు తెచ్చుకుంటావు. ఓకే, కాబట్టి ఎదుటి వ్యక్తుల యొక్క సక్సెస్ చూసి జెల్సీగా ఫీల్ అవుతున్నావంటే నువ్వు పూర్ మైండ్ సెట్. మరి రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తుల యొక్క సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు. మనం ఫెయిల్యూర్ కాదు, మన ఎదుటిన్న వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళని చూసి గ్రేట్ గా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ నేను కూడా అలా గెలవాలంటే ఇంకా ఏం చేయాలని వాళ్ళు చూసి నేర్చుకుంటారు, లేదా వాళ్ళు చూసి మారతారు. మరి ఇక్కడ ఈ పాయింట్కి వస్తే మనము ఎలా ఉన్నాము, మనం ఎలా ఉన్నాం, ఎదుటి వాళ్ళ సక్సెస్ చూసి జెల్సీగా ఫీల్ అవుతున్నామా, లేదు ఎదుటి వాళ్ళ సక్సెస్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళలా మారాలి, నేను వాళ్ళు ఇంకా ఎలా ఉండడం వల్ల ముందుకెళ్లారని నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు రిచ్ మైండ్ సెట్ ఉన్నట్టు. నువ్వు రిచ్ మైండ్ సెట్ గా ఉన్నావు అంటే హ్యాపీ, లేదంటే కంపల్సరీ మారాల్సిందే సక్సెస్ కావాలంటే. 7th పాయింట్ వచ్చేసి పీపుల్ టేక్ రిస్క్ అట్ ఎండ్ ఆఫ్ ది డే టు ఓవర్కమ్ ఫెయిల్యూర్. దీనికి రిచ్ మైండ్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఓడిపోకుండా గెలవడం కోసం రిస్క్ తీసుకుంటారు. కరెక్టే కదా అనిపిస్తుంది. ఇది ఓడిపోకుండా గెలవాలని తపనతో రిస్క్ తీసుకోవడం వల్ల వాళ్ళు పూర్ మైండ్ సెట్ అంటారు. అదేం సార్ ఓడిపోకుండా గెలవడం కరెక్టే కదా అనుకోవచ్చు. ఓడిపోకుండా గెలవడం కోసమే రిస్క్ తీసుకుంటారంటే ఎట్లా తీసుకుంటారంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ ఉంటారు అనుకో, జూన్ లో క్లాసులు స్టార్ట్ అవుతాయి. జూన్ నుంచి జనవరి దాకా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాకా చదవడు, టైం వేస్ట్ చేసుకుంటా ఉంటాడు. దగ్గరకు వచ్చిన తర్వాత ఇంక మార్చి, ఏప్రిల్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అమ్మో ఫెయిల్ అయితే మా ఇంట్లో వాళ్ళు తిడతారేమో, అందరూ నన్ను షేమ్ అంటారేమో, అందరి ముందు నేను తరలించుకోలేమో, కాబట్టి ఎట్లయినా కూడా పాస్ అవ్వాలి, ఫెయిల్ అనిపించుకోకూడదు అని చెప్పి పాస్ మార్క్ తో పాస్ అవడానికి అప్పుడు రాత్రి పొగులు కష్టపడుతూ ఉంటారు. ఆ బుక్లు కొట్టారు, ఈ బుక్లు కొట్టారు, తిండి మానేస్తారు, టీలు పక్కన క్లాస్ లో పెట్టుకొని రాత్రి పొగులు చదివి అవసరమైతే అనారోగ్యాన్ని కూడా తెచ్చుకుంటారు. ఎక్కడ రిస్క్ తీసుకున్నాడైనా గెలవాలి, ఖచ్చితంగా పాస్ అవ్వాలని. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే పీపుల్ టేక్ రిస్క్ అట్ స్టార్టింగ్ ఆఫ్ ది డే టు గెట్ సక్సెస్ ఇన్ టైమ్ బాన్. ఈ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏప్రిల్లో ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఎలా రాస్తే ఎదుటి వాళ్ళ ముందు తలెత్తుకోగలను, రిస్క్ లేకోకుండా నేను అనుకున్న మార్క్స్, పాస్ మార్క్ కాదు 95 మార్క్స్ రావాలంటే నేను ఎలా చదవాలి అని చెప్పేసి ఈ రోజు నుంచే, స్టార్టింగ్ ఆఫ్ ది డే నుంచే, జూన్ నుంచే చక్కగా ఎవ్రీ రోజు రిస్క్ తీసుకుంటారు. ఇట్లా ఇందాక వీళ్ళు 2 నెలలు 3 నెలలు రిస్క్ తీసుకున్నారు కదా, అట్లా ఇతను ప్రతి రోజు అన్ని వాళ్ళ అనవసరమైన పనులన్నీ పక్కన పెట్టి ఇన్ కేస్ అవసరమైన పనులు కూడా సపరేట్ గా ప్లాన్ డిజైన్ చేసుకొని ప్రతి రోజు ఆ లాస్ట్ లో తీసుకునే రిస్క్ ముందు నుంచే రిస్క్ కొద్దిగా ఎక్కువ కష్టపడతాడు. రిస్క్ తీసుకోవడం కష్టపడడం ఒకటే, కానీ ఇతను గెలవడం కోసమే కష్టపడతాడు. ఆ కొద్ది రోజులు ఇతను ముందు నుంచే జాగ్రత్త పడి ఎండింగ్ లో హ్యాపీగా ఉంటారు. రేపు ఎగ్జామ్ ఉన్నాయి, సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి రేపు ఎగ్జామ్ రాస్తారు. తిరిగి ఎన్ని మార్కులు ఎత్తారు? 95 మార్కులు ఎత్తాడు. ఇతను ఏం చేస్తాడు? ఫస్ట్ నుంచి ఎంజాయ్ అని చెప్పి లాస్ట్ లో రాత్రి పోగులు సినిమాలు బంద్ చేస్తారు, సిగాలు బంద్ చేస్తారు, బంధువులతో ఫ్రెండ్స్ తో మాట్లాడి బంద్ చేస్తారు, రూమ్ లో కూర్చుంటారు, రాత్రి పోగులు చదువుతారు.
ఆ 35 మార్కులు రీచ్ అవడానికి రాత్రిపూలు అన్ని వదిలేస్తారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొన్ని అనవసరమైన వాటిని సాక్రిఫైస్ చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ప్రయారిటీ ఇచ్చి ఎప్పటికప్పుడు చదువుతూ వీళ్ళు ఎండింగ్ లో కూడా టెన్షన్ లేకుండా హ్యాపీగా రీచ్ అవుతారు. ఇదే వెస్టేజ్ పరంగా వచ్చినా కూడా మన కన్సిస్టెన్స్ ఆఫర్ గురించి 14వ తారీఖు లాస్ట్ అంటే రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి 2వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలోనే వెళ్ళి హ్యాపీగా టెన్షన్ లేకుండా రోడ్డు కొనుక్కొని ముందే ప్లాన్ చేసుకుంటాడు. ఈ పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి 14వ తారీఖు దాకా ఆ పని పోస్ట్ పోన్ చేసుకుని 14వ తారీఖు షాప్కి వెళ్తే ప్రోడక్ట్ ఉండవు, అక్కడ జనాలు ఉంటారు, నానా తిప్పలు పడతారు. ఓకేనా? అలా లెవెల్స్ అచీవ్మెంట్ కానీ అన్ని ఉంటాయి. ఓకే, కాబట్టి ఈ ఒక్క పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇతను గెలవడం కోసమే రిస్క్ తీసుకుంటాడు. ఇది అనుకున్నది సాధించడం కోసము ముందు నుంచే రిస్క్ తీసుకుంటాడు. ఎండింగ్ లో చాలా టెన్షన్ ఫ్రీగా ఉంటాడు. మరి మనం ఏ మైండ్ సెట్ లో ఉన్నాం, ముందు నుంచే వర్క్ చేస్తున్నాము, ఎండింగ్ వచ్చి వర్క్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఇంకా 8వ పాయింట్ వస్తే పీపుల్ ఇంపార్టెన్స్ గివ్ టు మనీ అండ్ సాక్రిఫైస్ టైం. డబ్బుల కోసం మనీ కోసం టైం సాక్రిఫైస్ చేస్తారు, టైం వదిలేస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి డబ్బు ముఖ్యమా టైం ముఖ్యమా అంటే మాకు డబ్బులే ముఖ్యం అంటారు. అదేంటంటే డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఆ డబ్బులున్నా అనుభవించాలంటే దానికి టైం కావాలి. మన దగ్గర ఎన్ని కోట్లు ఉంటే ఏంది అనుభవించడానికి టైం లేకపోతే కదా. కాబట్టి టైం కంటే డబ్బుకే ఎక్కువ విలువిస్తారు వీళ్ళు పూర్ మైండ్ సెట్ ఉన్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, మనం జనరల్ గా చెప్తా ఉంటాం. ఒక 5 కిలోమీటర్లు మనం డ్యూటీ నుంచి చేసుకుని ఇంటికి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్లు ఉందనుకో, ఈ 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలంటే ఒక 1 అవర్ టైం పడుతుంది అనుకో. ఆటో ఎక్కితే 10 రూపాయలు ఇవ్వాలి, నడుచుకుంటూ వెళ్తే 10 రూపాయలు మిగిలిపోతుంది అని ఆ 10 రూపాయలు మిగిలించడం కోసం 1 అవర్ నడుస్తారు పూర్ మైండ్ సెట్ ఉన్నారు. సరే, ఎంత మంచి ఆలోచన, కరెక్టే కదా, ఆ 10 రూపాయలు మిగిలించుకోవడం చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు కదా అని అనుకుంటాం మనం. ఓకే, అంటే ఎంత మిగిలిచ్చాడు? 10 రూపాయల కోసం ఒక 1 అవర్ టైం నడుచుకుంటూ వెళ్ళాడు. ఇది ఒక రకంగా ఒక కోణంలో చూస్తే కరెక్ట్ అవ్వచ్చు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే డబ్బు కంటే సమయానికి ఎక్కువ విలువిస్తాడు. అరే, ఆటోకు పెడితే 10 రూపాయలు, నేను ఆటోకి 10 రూపాయలు పెట్టుకొని వెళ్తే నాకు టైం ఎంత సేవ్ అవుతుంది? 50 నిమిషాలు. 10 రూపాయలు పెడితే 10 నిమిషాలు ఇంటి దిగేస్తాం, 50 నిమిషాలు. ఈ 50 నిమిషాల్లో నేను వెస్టేజ్ ఒక క్లాస్ విని బిజినెస్ చేసుకుంటే రోజుకు ఒక 50 నిమిషాలు లేదా 1 అవర్ వర్క్ చేసుకుంటే రేపు ఇందులో 10,000 సంపాదించుకుంటే ఆటోకు 10 రూపాయలు, రేపు పొద్దున క్యాబ్ కు 100 రూపాయలు పెట్టి కూడా లగ్జరీగా నేను వెళ్ళొచ్చు కదా. ఆ రోడ్ నెంబర్ నడవలసిన పని లేదు. వెస్టేజ్ లో 10,000 సంపాదిస్తే అవసరమైతే ఒక 1000 రూపాయలు కారుకి లగ్జరీగా 1000 రూపాయలు ఖర్చు పెట్టి కారులో వెళ్ళొచ్చు కదా అని ఆలోచిస్తాడు. అంటే ఈ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి సమయానికి ఎక్కువ విలువిస్తాడు. డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మనీ వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వకూడదని ఆలోచిస్తాడు. మరి ఈ రోజు మనము డబ్బుకు విలువిస్తున్నామా, సమయానికి విలువిస్తున్నామా అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ మనీకి విలువిస్తున్నామంటే విలువ ఇయ్యద్దు అని కాదు, సమయం కంటే మనీకి ఎక్కువ విలువ ఇయ్యద్దు. ఆ మనీ కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దు. మనీ కంటే సమయానికి ఎక్కువ విలువిస్తే ఆ సమయంలో మనీకి 10 రెట్లు మనీ సంపాదించుకోవచ్చు. కానీ సమయం పోతే సమయం మళ్ళీ తిరుగు రాదు మిత్రమా. డబ్బు పోతే డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చు, సమయం గడిచిపోతే దాన్ని జీవితంలో మరి తిరుగు రాదు. కాబట్టి మనము సమయానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామంటే రిచ్ మైండ్ సెట్. ఒకవేళ అలా లేకపోతే మారాల్సిందే. 9వది పీపుల్ డిడ్ నాట్ హ్యావ్ లెర్నింగ్ యాటిట్యూడ్ విత్ అదర్స్. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే అన్ని నాకే తెలుసు, నాదే అంత కరెక్ట్, ఎదుటిలు చెప్పేది వినే తత్వం ఉండదు. ఎదుటి వాళ్ళు చెప్పేది వినేదా. కొంతమంది ఒకరు మనకంటే చిన్న వాళ్ళు మంచి విషయాలు చెప్తున్నా కూడా నువ్వేంటి నాకు చెప్పేది ఏంటి అనుకుంటారు. ఓకేనా? కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పినా దాన్ని రిసీవ్ చేసుకొని అందులో నాకు ఉపయోగపడే మంచి ఏముందని స్వీకరిస్తారు. అది ఏ విషయమైనా సరే ఎదుటి వాళ్ళు చెప్పేది వినే తత్వం ఉంటుంది. ఆ విని అందులో వీళ్ళకి నచ్చిన విషయాన్ని, వీళ్ళకి ఉపయోగపడే విషయాన్ని పాటించడానికి వీళ్ళు ఇష్టపడతారు. కానీ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నువ్వు నాకు చెప్పేది ఏంటి, నువ్వు చెప్తే నేను వినేది ఏంటి, నాకు తెలిసిందే కరెక్ట్ అనే మైండ్ సెట్ లో ఉంటారు. అప్పుడే వీళ్ళు లైఫ్ లో అన్ని కోల్పోతా ఉంటారు. బంధుత్వాన్ని కోల్పోతారు, డబ్బును కోల్పోతారు, సమయాన్ని కోల్పోతారు, ఫైనల్ గా జీవితాన్ని కోల్పోతారు, ఒంటరిగా అయిపోతారు. ఎప్పుడైతే ఈ లెర్నింగ్ యాటిట్యూడ్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎవరు చెప్పిన వినే తత్వం ఉందనుకో,
ఖచ్చితంగా వీళ్ళు జనాల్ని మనసులు సంపాదించుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, సమయాన్ని సంపాదించుకుంటారు, జీవితాన్ని కూడా వాళ్ళు అనుకున్న విధంగా దాన్ని మలుచుకుంటారు. కాబట్టి లీడర్స్ మనం ఏ కేటగిరీలో ఉన్నాం అనేది చూసుకోవాలి. ఇంకా 10వ పాయింట్ వస్తే, పీపుల్ కెనాట్ అగ్రీ ది ఫెయిల్యూర్స్ అండ్ పుష్ ఆన్ అదర్స్. ఈ పూర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ ఒక ప్రాబ్లం వచ్చి, ఒక ఓటమి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అగ్రీ చేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు నేను ఒక లీడర్ గా ఉన్నాను, నా టీం ఫెయిల్యూర్ నా వల్ల అని నేను అంగీకరించడానికి ఇష్టపడలేదు అనుకో, నాది పూర్ మైండ్ సెట్. నేను తెలివైన అడిగితే చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా, గెలుపు వస్తే నేనే దీన్ని సించేశాను, నేనే దీన్ని ఎరగదీశాను, నా వల్లే గెలుపు, ఓకేనా. అలాగే ఫెయిల్యూర్ వస్తే వాడు సరిగా పని చేయాలా, వీడు సరిగా పని చేయాలా, వాడు వేస్ట్, వీడు వేస్ట్, వీడు సరిగా డిసిప్లిన్ లేదు, వాడి కన్సిస్టెన్సీ లేదు, వాడి ప్లానింగ్ లేదు, వాడికి తెలియదట్లేదు, ఇలా చెప్తా ఉంటారు. ఒక స్కూల్లో ఒక టీచర్లో ఆ స్కూల్లో పిల్లలంతా కూడా బాగా మంచి మార్క్స్ వచ్చాయనుకో, ఆ మేడమ్ కానీ సార్ కానీ ఏమంటారు, అబ్బో నేనే పిల్లలకి అంతా నేర్పించేశాను, నా వల్లే పిల్లలు ఇన్ని మార్కులు ఇచ్చారంట. ఆ పిల్లలకు మార్కులు రాలేదనుకో, నేనే సరిగ్గా వీళ్ళు క్లాస్ చెప్పలేదు, నా వల్లే వీళ్ళంతా తక్కువ మార్కులు వచ్చాయని అండు పొరపాటున. వీడు అస్సలు క్లాస్ రావట్లేదు, వీడు క్లాస్ లో విండు, వీడు బుక్లు సరిగ్గా పెట్టుకోడు, వీడు చెప్పేటప్పుడు శ్రద్ధగా పక్కకు చూస్తుంటాడు, ఇలాంటి కారణాలు చెప్తారు. గెలుపు అయితే నాది, ఓటమి అయితే వాళ్ళది అనే వ్యక్తులు అనమాట. అటువంటి వాళ్ళు పూర్ మైండ్ సెట్. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పీపుల్ అగ్రీ ది ఫెయిల్యూర్ అండ్ డూ సెల్ఫ్ అనాలిసిస్ టు అవాయిడ్ ది ఫెయిల్యూర్ ఇన్ ఫ్యూచర్. ఏదైనా ఒక టీమ్ లో గానీ, ఒక ఫ్యామిలీలో గానీ ఒక ప్రాబ్లం వస్తే, ఆ కుటుంబం హెడ్ గాని, ఒక స్కూల్లో టీచర్ గాని, లేదా స్కూల్ ప్రిన్సిపాల్ గాని కంపల్సరీ ఈ ప్రాబ్లం రావడానికి నేనే కారణం, నేనే హెడ్ అనుకున్నప్పుడు కంపల్సరీ ఆ వచ్చిన గెలుపు ఓటమిని కూడా అంగీకరించడానికి ఇష్టపడాలి. ప్రాబ్లం నా వల్లే వచ్చింది, నా అజాగ్రత్త వల్లే వచ్చింది, నేను దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఫ్యూచర్ లో ఎటువంటి రాకుండా ఉండాలంటే నా టీంకి ఏం చేయాలి, నేను ఎలా నడుచుకోవాలని అనాలిసిస్ చేసుకునే వ్యక్తి రిచ్ మైండ్ సెట్ ఉంటారు. ఇక్కడ చెప్పిన విషయాలు ఓన్లీ ఇది ఒక వెస్టేజ్ గురించే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా ఎంతో బంధువులు కోల్పోతా ఉంటాం, డబ్బును కోల్పోతా ఉంటాం, మనశ్శాంతిని కోల్పోతా ఉంటాం, క్యారెక్టర్ ని కోల్పోతా ఉంటాం, మనకి సంబంధం లేకుండా మనం చాలా కోల్పోతా ఉంటాం. ఎందువల్ల కోల్పోతామంటే మన పూర్ మైండ్ సెట్ కలిగి ఉంటే. అదే రిచ్ మైండ్ సెట్ కలిగి ఉంటే బంధుత్వాన్ని సంపాదించుకుంటాం, మనసులను సంపాదించుకుంటాం, డబ్బులు సంపాదించుకుంటాం, హోదాను సంపాదించుకుంటాం, మనశ్శాంతిని సంపాదించుకుంటాం, అందరికీ ఆదర్శంగా ఉంటాం. ఓకేనా. కాబట్టి లీడర్స్ ఈ 10 అంశాలు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని చాలా సింపుల్ గా, చాలా ఈజియెస్ట్ గా అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ 10 అంశాలు లైన్ లో పెట్టుకొని, అవసరమైతే ఈ పీపీటీ తర్వాత షేర్ చేస్తాం ఎవరికైనా కావాలన్నా కూడా. మరి మీరు చూసుకొని పాయింట్లు రాసుకొని ప్రతిరోజు మీరు అనాలిసిస్ చేసుకోవాలి. నేను పూర్ మైండ్ సెట్ లో ఉన్నానంటే కంపల్సరీ రిచ్ మైండ్ సెట్ కి మారాల్సిందే. 10 అంశాల్లోనూ మీరు టిక్లు పెట్టుకోవాలి, ప్రతి పాయింట్ రాసుకోవాలి, టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను పూర్గా ఆలోచిస్తున్నానా, ఇక్కడ నేను కంపల్సరీ రిచ్ గా మారాలి. ఇక్కడ ఆల్రెడీ రిచ్ గా ఉన్నానా, ఎస్ ఇక్కడ రిచ్ గా ఉన్నాను టిక్. కొంతమంది 10 అంశాల్లో ఒక 8 అంశాలు రిచ్ గా ఉండొచ్చు, 2 విషయాల్లో పూర్గా ఉండొచ్చు. కొంతమంది 10 విషయాల్లోనూ పూర్గా ఉండొచ్చు. కొంతమంది 5 అంశాలు రిచ్ గా ఆలోచిస్తున్నారు, 5 అంశాలు పూర్గా ఉండొచ్చు. మనం ఇక్కడ సక్సెస్ కావాలంటే ఈ 10 అంశాల్లోనూ రిచ్ గా ఉంటే నువ్వు సక్సెస్ ని ఎత్తుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు, నిన్ను వెతుక్కుంటూ సక్సెస్ వస్తుంది. నువ్వు టీం కోసం కష్టపడాల్సిన పని లేదు, టీం నీ చుట్టూ ఉంటుంది. ఓకేనా. నువ్వు గెలుపు కోసం కష్టపడాల్సిన పని లేదు, నువ్వు ఉన్న చోటే నీ దగ్గర గెలుపు ఉంటుంది. ఇది గ్రేట్నెస్ ఆఫ్ మైండ్ సెట్. ప్రతి ఒక్కరూ ఈ మైండ్ సెట్ ని అర్థం చేసుకోండి. మైండ్ సెట్ మారితే మన ఆలోచనలు మారుతాయి, మన ఆలోచనలు మారితే మన పనులు మారుతాయి, మన పనులు మారితే మన తీసుకునే ఫలితాలు మారుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు యు ఎవరీవన్. విష్ యు వెల్. థ్యాంక్ యూ లీడర్స్.